ఐపీఎల్ 2024 మ్యాచ్ నెంబర్ 12 జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీంలలో జీటీ చివరి మ్యాచ్ సిఎస్కేతో ఓడిపోయి వస్తుంది. మరి ఎస్ఆర్హెచ్ చూసుకుంటే చివరి మ్యాచ్లో ఆర్సీబీ రికార్డును బద్దలు కొట్టి అద్భుతమైన ఫామ్లో ఉంది. ఈ రెండు టీములు తలబడే చోటు వచ్చేసి నరేంద్ర మోడీ ఇండోర్ స్టేడియం. ఈ స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే బాల్ నేరుగా బ్యాట్ పైకి వస్తుంది. అంటే బ్యాటింగ్ ఈజీ అయ్యే అవకాశం ఉంది. ప్లేయర్స్ కూడా చాలా పెద్ద స్కోర్ చేసే అవకాశం ఉంది. ఈ గ్రౌండ్ లో ముందు జరిగిన మ్యాచ్లు చూసుకుందాం. ముందు 28 మ్యాచ్లు జరగగా అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 14 సార్లు గెలవగా చేసింగ్ చేసిన టీం 14 సార్లు గెలిచాయి. ఈ విధంగా చూసుకుంటే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నా బౌలింగ్ తీసుకున్నా పెద్దగా డిఫరెన్స్ ఉండదు. కానీ ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆఫ్టర్నూన్ మ్యాచ్, డ్యూ వచ్చే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఈ రెండు టీంల ప్లేయింగ్ 11 చూసుకుందాం. మొదటగా జీటీ ప్లేయింగ్ 11 చూసుకుందాం. కెప్టెన్ సుమన్ గిల్, సాహా, సుదర్శన్, మిల్లర్, విజయ్ శంకర్, ఒమర్జయ్, తెవాతియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, జాన్సన్. జీటీ ప్లేయింగ్ 11 లో బౌలింగ్ వీక్ గా అనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ టీమ్ లో కెప్టెన్ బ్యాట్ కమిన్స్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మార్క్రమ్, క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్, మార్కండే, ఉనాద్కర్. మొత్తం అనలైజ్ బేస్ చేసుకొని చూస్తే మోస్ట్లీ ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.